ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పచ్చడి అండి. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. అసలు క్యాబేజీ స్మెల్లే రాదండి, అంత బాగుంటుంది. ఎవరైనా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా చేసుకోండి. ఎలా చేసినా చూపిస్తాను. హాయ్ అండి, నేను క్యాబేజీ పచ్చడి చేశాను. క్యాబేజీ పైన లేయర్లు ఉంటాయి చూడండి, కొంచెం గ్రీన్గా ఉండే 2 లేయర్లు తీసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఎవరికైనా తెలియకపోతే ఇలా పట్టుకుని చూడండి. చాలామంది పట్టుకుంటారు క్యాబేజీ పచ్చడిని. తెలియకపోతే ఎవరైనా పిల్లల లాంటి వాళ్ళకి అన్ని వీడియో చేస్తున్నాను. 1/2 kg అండి, సగం తీసుకున్నాను క్యాబేజీలో. ముక్కలు ఇలా కట్ చేసుకోవాలండి. మరి సన్నగా అక్కర్లేదు, ఎందుకంటే పచ్చడి కొంచెం 3 రోజులు 4 రోజులు అయ్యేటప్పటికండి కొంచెం మెత్తబడుతుంది. అందుకని కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ఇదండి పట్టిన రోజు వేసుకుంటే అండి చాలా బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటాయి ముక్కలు. అప్పటికప్పుడు ఫంక్షన్లోకి అటుకండి వేస్తే అసలు క్యాబేజీ పచ్చడి కింద ఉండదండి, అసలు స్మెల్ అనేదే రాదు అసలు. ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి. మాకైతే అండి ఇది 1/2 kg పచ్చడి 2 రోజుల్లో అయిపోయింది. చాలా బాగుంది, అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. ఎప్పుడు చేసినా తింటారండి ఇది. ఇలా కట్ చేసుకోవాలి ముక్కలు. నేను ఒక గాజు బౌల్ తీసుకున్నాను అండి. కొద్దిగా పసుపు వేసుకున్నాను దానిలో. అలాగే ఆవాలు, కొద్దిగా వేయించిన ఆవాలు, ఆవపిండి 2 స్పూన్లు వేసుకున్నాను. మెంతిపిండి అండి, ఇది కూడా కొద్దిగా వేయించి మెంతిపిండి 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను అండి. మళ్ళీ తర్వాత లాస్ట్లో చూసి ఉప్పు వేసుకున్నాను. ముందే వేసేసుకోకూడదండి, ఎక్కువ కసిమైపోతుంది. అలాగే 4 స్పూన్లు కారం వేసుకున్నాను. మీకు కొంచెం కారం కావాలంటే ఇంకొక 2 స్పూన్లు 3 స్పూన్లు వేసుకోవచ్చండి. కొద్దిగా కారం తినేవాళ్ళు, కొంచెం మనుషులు ఎక్కువ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇంకా కొంచెం ఒక 3 స్పూన్లు అలా ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే ఉప్పు కూడా పడుతుంది. నేనైతే అండి 60 గ్రాములు చింతపండు వేసాను. లేదంటే మీరు నిమ్మకాయలు ఒక 3 నిమ్మకాయలు అలా పిండుకుంటే సరిపోతుంది. రసం బాగా ఉన్న నిమ్మకాయలు 3 అయితే సరిపోతుందండి 1/2 kgకి. నేనైతే ఇది చింతపండు అండి ఉడికించి బాగా ఉప్పు పసుపు వేసి ఉడికించి ఆయిల్ వేసి నేను స్టోర్ చేసుకున్నానండి. ఆ చింతపండు వేసాను, ఒక 3 స్పూన్లు అలా వేసుకోవాలి. మాకైతే సరిపోయిందండి ఇది. నేనైతే అప్పటికప్పుడు తినేటట్టే చేశానండి. ఇది నిల్వ కూడా ఉంటుంది, మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అండి నిల్వ ఉంటుంది. మనం ఉప్పు పులుపు కరెక్ట్ వేసుకుంటే నిల్వ ఉంటుందండి, ఇది పాడవదు. ఇలా ఇన్స్టెంట్గా కూడా ఓ 10 రోజులు అలా తినేటట్టు కూడా చేసుకోవచ్చు. మంచిగా కొబ్బరి ముక్కల కింద కరకరలాడుతూ ఉంటుందండి. చేసిన రోజునే వేసుకున్నాం మేము. చాలా బాగుంది. ఒక 2 రోజుల్లో అయిపోయిందండి మాకైతే, అందరు ఇష్టంగా తినేసారు. ఇలా కలుపుకోవాలి మంచిగా, అది ముక్కకి మంచిగా పట్టేటట్టు అండి కలుపుకోవాలి. ఉప్పు చూసుకోవాలి ఇప్పుడండి, ఉప్పు చూసుకుని ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి. ఉప్పు సరిపోలేదండి, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. నేను తాలింపు పెట్టేసుకున్నానండి దీనికి. ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. మన డొప్ప గరిటెలు ఉంటాయి చూడండి, సాంబార్ ఇది పోసుకుంటాం కదా, ఆ గరిటెతో 2 గరిటెలు ఆయిల్ పోసుకున్నాను. ఒక స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, అలాగే ఆవాలు కూడా వేసుకున్నాను అండి. ఆవాలు మంచిగా వేగాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే కొన్ని మెంతులు వేసుకున్నాను అండి.
మెంతులు కూడా వేసుకుంటే అండి కమ్మదనం వస్తుంది పచ్చడి. మామూలుగా పచ్చిమెంతులు వేసుకుంటే ఇందులో కొన్ని మెంతులు వేసాను. అలాగే ఎండుమిర్చి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నాను అండి. వెల్లుల్లిపాయ రెమ్మలు పెద్దవండి ఇవి, ఒక 8 అలా దంచి వేసాను. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అండి. ఇంగు వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ అలా ఇంగు వేసుకున్నాను. ఇంగుతో కూడా టేస్ట్ బాగుంటుంది. స్మెల్ అయితే మంచిగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. మీరు ఇలా ఒకసారి చేసుకుని చూడండి. పోపు చల్లారిన తర్వాత కలుపుకోవాలండి. ఇందులో వెంటనే వేసేసుకున్న పచ్చడి బాగుంటుందండి, చాలా బాగుంటుంది పచ్చడి. ఎవరైనా వచ్చినప్పుడు, ఎవరైనా 10 మంది మన ఇంటికి వచ్చారనుకోండి, ఇలా ఒక క్యాబేజీ పచ్చడి పట్టేసుకుంటే మనకి మంచిగా చట్నీ కింద పనిచేస్తుంది. మనం వేసుకుంటాకైనా బాగుంటుందండి. అంతే అండి, రెడీ అయిపోయింది. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. థ్యాంక్ యూ.